గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. అందరికీ ఒక శుభవార్త. మన మణిద్వీపేశ్వరి మేడం గారు, అదేనండి కొత్త మాతాజీ గారు, మార్కెట్లోకి కొత్తగా వచ్చిన మాతాజీ గారు ఒక ఊపేస్తుంది కదా. వ్యాపారం బాగా జోరందుకునే క్రమంలో మనము అవేర్నెస్ కలిగించడానికి వీడియోస్ పెట్టి వాయించడం జరిగింది. అలాగే ఇంకొన్ని ఛానల్స్ వాళ్ళు కూడా జర్నలిస్టులు అక్కడికి వెళ్ళేసి పరిస్థితి అంతా వీడియో తీసేసి దాని అంతా కూడా నీట్గా సమాజానికి చూపించారు. కాస్త జనాలు ఇప్పుడెప్పుడే తెలుసుకుంటున్నారు. దాంతో ఆ జర్నలిస్టులకు కూడా ఈవిడ భర్త గారు ఈమె తాలూకా వాళ్ళు ఫోన్ చేసేసి బెదిరించేయడం, మా జోలికి ఎందుకు రావడం, మేమేం చేస్తాం నిన్ను అంటే, వీళ్ళని చెప్పిన సమాజాన్ని నాశనం చేస్తున్నారా లేదా. కాబట్టి వీళ్ళ అరాచకాలు చాలా ఛానల్స్లో బహిర్గతం అవుతున్నాయి. ఎట్టకేలకి కొందరు ఈ పూజారులైతేనేమిటి, శ్రీ విద్యా ఉపాసకులైతేనేమిటి, వీళ్ళు కూడా మొత్తం మీద ఈవిడ అరాచకాలని ప్రజలను నమ్మొద్దు అనేసి పబ్లిక్లో మాట్లాడటం జరిగింది. ఒక పెద్ద ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీరు కూడా విని తెలుసుకోండి, ఆనందించండి. ఎట్లా చూస్తారు, మీరు ఏం చెప్తారు? ఒకటేనండి, అక్కడ ఉన్నటువంటి జనాలను చూస్తుంటే అసలు ఇదేంది, ఇది అసలు అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వెలిసింది, ఇంత జనాలు ఎందుకున్నారని చెప్పి గమనిస్తుంటే అక్కడ జరిగిన విషయం ఏంది అంటే, మణిద్వీపేశ్వరి అనేటట్టు అది బిఎల్ఎన్ గార్డెన్, అది నిజామాబాద్కు 2-3 కిలోమీటర్ల దూరంలో బిఎల్ఎన్ గార్డెన్ అనే ఒక ఫంక్షన్ హాల్, దాని ఆవరణలో దాని పక్కన ఉన్నటువంటి ఒక వెంచర్లో ఈ యొక్క మణిద్వీపవన్న వెలిసిందని చెప్పి ఆమె ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇంటిలో డైరెక్ట్ అమ్మవారే నాకు ఆ ఇల్లు కట్టించింది, డైరెక్ట్ అమ్మవారే నా దగ్గర ఉంది అని చెప్పి ఆమె చెప్పడం జరుగుతుంది. దాన్ని నమ్మి అమాయక ప్రజలందరూ కూడా, తెలియని వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆమె చేసినటువంటి తంతు, ఆమె ఏం చేస్తున్నది, అమ్మవారు వెలిసిందని చెప్పడము, అమ్మవారిని ఎత్తుకోవడము, డ్యాన్సులు చేయడము, పాటలు పాడడము, అదే కాకుండా అమ్మవారిని పట్టుకొని ఏడవడము, ఇటువంటి అన్ని చేస్తూ వచ్చినటువంటి భక్తులను కూడా నీకేదో సోకిందని చెప్పడము, ఆమె అమ్మవారు వచ్చినట్టుగా ఊగిపోయి కొట్టడము, తన్నడము, ఇటువంటి చేస్తూ నాకు సాక్షాత్తు అమ్మవారి కళలో వచ్చి ఇది ఇచ్చిందని చెప్పడం అంటున్నది. ఇదంతా కూడా ఒక అభూత కల్పన. ఎందుకంటే ఇవాళ రేపు ఈ కలియుగంలో ఇదంతా ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏంది అంటే, దేవుడి పేరు చెప్పి సొమ్ము చేసుకున్నంత ఈజీ ఇంకోటి లేదు అని చెప్పి తరుణంలో వీళ్ళందరూ కూడా లేనిపోని కొత్త అమ్మవార్లను సృష్టించి తీసుకువచ్చి ఆ యొక్క డబ్బును చేసుకోవడం తప్ప మరొకటి కాదని మా భావన. అది చక్కగా చెప్పారు పూజారి గారు. మరి ఈ మాటలే సత్యమామ గోవింద సేవా ఛానల్లో చెప్తుంటే, అమ్మవారంటే కోపం, శాక్తేయమంటే కోపం, అమ్మవారంటే గిట్టదో, ఈవిడ హిందూ ముసుగులో జేహాది, అది ఇది గుజరాత్ ద్వారకలో ట్రైనప్ అయింది. ఎరా దిక్కుమాలిన పనికి మన సన్నాసులారా, గుజరాత్ ద్వారకలో జేహాది ట్రైనింగ్లు ఇస్తారా? చెప్పు తీసుకొని కొడతాను ఇంకోసారి ద్వారక గురించి ఎవడన్నా నోరెత్తి మాట్లాడారంటే. గుజరాత్ ద్వారకలో జేహాది ట్రైనింగ్లు ఇస్తారా? ద్వారక గురించి మర్యాదగా సంబోధన ఉండాలి, అర్థమైందా? నోటికి వచ్చినట్టు మహాడారు. ఇప్పుడు మరి పూజారి గారు చెప్తున్నారు, ఇప్పుడే ఉంటారు, ఆయన కూడా పోయి దాడి చేస్తారా ధర్మానికి వ్యతిరేకమని? పెట్టుడు పీఠాలు, దొంగ గుళ్ళు, ఇంట్లోనే గుళ్ళు స్థాపించేసేసి వ్యాపారాలు చేయడము, ఇలాంటివన్నీ అడుగుతుంటే అమ్మవారికి వ్యతిరేకమా? ఏ రోజున మన బెజవాడ దుర్గమ్మ గురించి ఒక చిన్న మాట అయినా సరే మాట్లాడానా వ్యతిరేకంగా? మన బెజవాడ దుర్గమ్మ, కంచి కామాక్షమ్మ ఏ రోజున మాట్లాడాను నేను? ఇట్లాంటి దొంగ పీఠాల గురించి, దొంగ వేషాల గురించి, భక్తి ముసుగుల వ్యాపారాల గురించి తెల్లారు లేస్తే మహిళలండి కొందరు కట్టుకుంటారు ఈ జరిగాంచు చీరలు, మగ్గం వరకు జాకెట్లు, గిల్టు నగలు అనమాట. మరి వీళ్ళు అతికే తెస్తారో పర్మనెంట్గా మీషోలో కొనుక్కుంటారో నాకు తెలియదు, కానీ వడ్డానాలతో సహా పాపడ బొట్టతో సహా గిల్టు నగలన్నీ పెట్టేసుకొని, బొట్లు పెట్టేసుకొని, కాసట పసుపు గంధం కలరింగ్ కావాలి, లేదంటే ఆడవాళ్ళని అట్రాక్ట్ చేయలేంగా మనం. అట్లా రెడీ అయిపోయి కూర్చుంటారు అనమాట. అమ్మవారే సోకింది, అమ్మవారే వచ్చింది, మా ఇంట్లోనే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. మొన్నటిదాకా మన అక్కాయి ఎవరో కొవ్వూరు దగ్గర అయ్యో టెలిఫిల్మ్ కూడా నిర్మించింది. నీ మీద మత్సపడిందా, నిన్ను అవమానించారా, రా అని ఈడ్చుకుపోయి ఇక్కడ కొవ్వూరులో ఈ వారాహి పీఠంలో ఏంటి కంద తీసుకొచ్చంట, మధ్యలో మొత్తం తోడేసి బాగా గుంట పెట్టి దాంట్లో నెయ్యి పోసి 16 శుక్రవారాలు కంద దీపం వెలిగించారంట వచ్చి. అప్పుడు పోయిద్దంటే ఆవిడ మీద పడిన నింద. 16 శుక్రవారాలు రావాలా? వచ్చిన ప్రతిసారి నీకు హుండీలు నింపాలి, హుండీలు పెట్టరు, మళ్ళీ దేవాదాయ శాఖ కిందకి వెళ్ళిపోద్దని గవర్నమెంట్కి లెక్క చెప్పాలిగా. ఫోన్పేలు కొట్టారనమాట, లేదంటే డైరెక్ట్గా కంచంలో వేసారు డబ్బులు. ఆరతిపల్లెంలో బాగా డ్వాక్రా పథకంలాగా ఒక ఆదాయ మార్గం అయిపోయింది.
అడిగిన వాళ్ళ మీద దాడులు. నేను కానీ, చిర్రావూరు గారు కానీ, సూర్య ఆకండ గారు కానీ అడిగితే దాడులు మా మీద. మెయిల్స్, నేను చంపించేస్తాం, ₹1,00,00,000 ఖర్చు పెట్టాను, లేపించేస్తాం, నువ్వెంత ఆఫ్టర్ ఆల్. ఇంకొందరు బెదిరింపులు. అమ్మవారు నిన్ను నాశనం చేసేస్తుంది, నీ పిల్లలను నాశనం చేసేస్తుంది, నువ్వు అనుభవిస్తావు, కర్మ కర్మ కట్టి కుదిపేస్తుంది, కర్మ వదిలిపెట్టదు. ఎవడు ఇష్టారాజ్యంగా వాళ్ళు వ్యాపారాలు చేస్తుంటే, హిందువులు దోపిడీకి గురవుతుంటే, ముఖ్యంగా మహిళలు ఈ భక్తి ముసుగులో మోసపోతూ ఉంటే చూస్తూ కూర్చోవాలన్నమాట. అడగకుండా అడిగిన వాళ్ళ మీద దాడులు చేస్తారు, అడిగిన వాళ్ళ మీద శాపాలు పెడతారు. పిల్లి శాపాలు కొట్లు దిగుతాయా? ఏమైంది? ఈ వారాహి పూజలు ఏమిట్రా బాబు అందరికీ. అక్కడ నుంచే బిజినెస్, ఈ వ్యాపారాలన్నీ బిజినెస్ మొత్తం స్టార్ట్ అయింది అక్కడ నుంచి. ఇప్పుడు పూజారి గారు అంటున్నారు రకరకాల దేవతలను తీసుకొచ్చేసి వ్యాపారాలు చేస్తున్నారు వీళ్ళు, డబ్బుల కోసం ఇళ్లలోనే పెట్టేసి. ముందు యూట్యూబ్లో మొదలెట్టారు చెత్త. అదేమంటే ఆయన ఏం చేశాడండి అంటారు. ఆయన ఏమి చేయలే, బాగా వ్యూస్ కోసం మొదలెట్టాడు చెత్త. ఆ చెత్త అంతా పెరిగిపోయేసేసి మిగతా వాళ్ళు కూడా దాని మీదే వీడియోలు చేసుకోవడం, కొందరు ఇంట్లోనే గావించి పెట్టాడు. వీళ్ళు అమ్మవారి గెటప్లు వేసుకోవడం, అమ్మవారు కట్టించారే మనము కట్టాలా, సేమ్ టు సేమ్, మ్యాచ్ టు మ్యాచ్ అన్నట్టుగా ఉండాలా. జనాలకు మనం కూడా ఒక అమ్మవారి అనే అద్భుతమైన భావన కల్పించేసేయాలా, అట్రాక్ట్ చేసేయాలా, డబ్బులు బిండేయాలి. అడిగితే హిందూ ధర్మానికి వ్యతిరేకులా అంటే మనలో ఉన్న జబ్బులు అవన్నీ మనం దాచుకోవాలా? ట్రీట్మెంట్ చేసుకొని నయం చేసుకోక్కర్లేదా? ధర్మాన్ని గ్లాని ఏర్పడుతుంది. ధర్మంలో ఇట్టంటి పనికిమాలిన వాళ్ళందరూ చేరి నాశనం చేస్తుంటే, హిందువులే పాపం మోసపోతున్నప్పుడు దాన్ని నివారణ చేసేసి క్లీన్ చేసుకోవాలా ధర్మాన్ని, లేదంటే మంది మనం కవర్ చేసుకోవాలా? నేను ఆ పనే చేస్తున్నాను రా. నా మీద వల్ల దాడి అడుగుతుంటే జేహాదీలా, మీరు పీకి కట్ల కట్టింది ఏంది చూపించండి. నేను చాలా చేశా. అదో ఆ తల్లి మాట ఎవరో పాపం వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి పాపం పేదవాళ్ళు మోసపోతే గర్భవతులు తినడానికి తిండి లేక, వైద్యానికి డబ్బులు లేకుంటే పోరాడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదయ్యి పోలీసు నుండి ఫోన్ వచ్చినా సరే లెక్క చేయకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించాం. ఆ కాకినాడ పీఠము గవర్నమెంట్ వాళ్ళకి అప్పచెప్పించాం. ఆ వీడియోలు వచ్చాక నాకు వేరే గవర్నమెంట్ ఆఫీసర్లు ఫోన్ చేశారు ఎంక్వైరీ కోసం, వివరాల కోసం. అరగంట సేపు మాట్లాడారు నాతోటి దగ్గరగా. తర్వాత సూర్య కొండి గారు కూడా చాలా కృషి చేశారు, అక్కడికి వెళ్ళి వీడియోలు తీసుకురావడం అని. చిర్రావూరు గారు కూడా కృషి చేస్తారు. పీటలు లాగేస్తున్నారు. ఇప్పుడు చెప్పానండి, ఇక్కడికి వచ్చి కందా దీపాలు పెట్టేస్తే మా కాకినాడ వారాహి పీఠానికి వచ్చేసి కోరికలు అన్ని తెగదీరిపోతున్నాయని ఇప్పుడు చెప్పండి అక్కాయని. ఇంక చెప్పదు, అయిపోయింది. గుడి వేరే వాళ్ళు తీస్తున్నారు. ఇప్పుడు జరగవు ఇంకా మహిమలు. ఇప్పుడు బాగానే ఉంది. ఇంకో ఈవిడ మొదలెట్టేస్తుంది మడద్వీపం అనేసి. ఇంకొక ఆవిడ మా గుళ్ళో అమ్మవారు బంగారపు నగలు చేయించమని కల్లో కనబడి అడిగింది. మా గుళ్ళో బంగారం ఇవ్వాలనే స్థల పురాణంలో ఉంది. నిన్న కట్టిన గుళ్ళకి స్థల పురాణాలు రాస్తారు. నిన్న కట్టిన గుళ్ళల్లో అద్భుతాలు, అన్ని అద్భుతాలు మన బెజవాడ దుర్గమ్మ దగ్గర కూడా జరగవు, వీళ్ళ దగ్గరే జరుగుతాయి. అమ్మవార్ల కళ్ళ కనబడి బంగారం చేపించు, గాజులు చేపించు, వడ్డానం చేపించు, కాసుల పేరు చెప్పించని భక్తులను డిమాండ్ చేస్తూ ఉంటారు. అమ్మవారు పెట్టేదా తీసుకునేదా? ఎవర్రా అమ్మవారి పేరు జడగొడుతుంది? ఆవిడ జగన్మాతరా, సృష్టిని మొత్తాన్ని కని పోషించేదిరా. ఏ పడితే అవి చెప్పేయడం. ఏమన్నా అడిగామనుకోండి, అమ్మవారి గురించి రాంగ్గా కామెంట్లు పెట్టిన వాళ్ళ బతుకు నాశనం చేసేస్తుంది అమ్మవారు. మా అమ్మవారి గురించి రాంగ్గా వీడియోలు చేస్తే, మా దొంగ పీఠం గురించి రాంగ్గా వీడియోలు చేసిన వాళ్ళ బతుకు నాశనం చేస్తుంది అమ్మవారు. మీ పిల్లలు నాశనం అయిపోతారు, మీ మొగుడు నాశనం అవుతాడు, మీ కుటుంబం నాశనం అయిపోద్ది. బెదిరింపులు. ఏమైంది? బ్రహ్మాండంగా ఉన్నాం, నేను, నా మొగుడు, నా పిల్లలు, మొత్తం అందరూ బాగున్నాం. ఏమి గల వారాహి అప్పుడు ప్రశ్నించిన దగ్గరనే పెడుతున్నారు ఈ శాపాలు. ఏమి కాలేదు, సత్యభామ ఇలాగే ఉంది, ఏమి కాదు కూడా. ఎందుకంటే నేను ధర్మం కోసం పనిచేస్తున్నాను, నిజాయితీగా పైసా తీసుకోకుండా. ఎంతో కొంత జనాలని పిచ్చి నుండి బయటకు వెళ్ళాలి, మోసపోకూడదు. ముఖ్యంగా మహిళలను కృషి చేస్తున్నాను నేను. ఏమైంది? ఏమీ కదా. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడైనా ఉంటే నా మీదే ఉంటాయి. అమ్మవారు ఆశీర్వదిస్తే నన్నే ఆశీర్వదిస్తుంది. ఎందుకంటే అమ్మవారి పేరు చెప్పుకుని దొంగ బతుకులు బట్టి వాళ్ళ బతుకులు బయట వేశాను నేను. అమ్మవారికి చెడ్డ పేరు రాకుండా నేను చూసుకుంటున్నా. అమ్మవారు నన్నే ఆశీర్వదిస్తుంది. అమ్మవారికి నిజమైన కూతురు అంటే నేనే, మా దుర్గమ్మకి. అమ్మవారికి నేను ఏ రోజు చెడ్డ పేరు తీసుకురాలేదు. అమ్మవారి పేరు చెప్పి మోసాలు చేయడం, అమ్మవారి పేరు చెప్పి తప్పుడు సాక్ష్యాలు చెప్పించి, అమ్మవారి పేరు చెప్పి వేషాలు వేయడం, ఇలాంటి చెడ్డ పనులు ఏ రోజు అమ్మవారికి చెడ్డ పేరు తీసుకొచ్చే వాళ్ళు నేను ఏ రోజు చేయలేదు. తెలుసుకోవాలి హిందూ మహిళలు, ముఖ్యంగా మహిళలు, ఇల్లాళ్ళు. ఈ పిచ్చి అన్నీ చూసేసి పరిగెత్తరు. పిచ్చి వీడియోలన్నీ ఇక మొదలవుతాయి. ఇదిగో ఈ గుప్త నవరాత్రులు, అవి ఇవి అద్భుతాలు, ఆవిష్కరణలు, అవి ఇవి వీళ్ళు మొదలెట్టం. సాత్వికంగా అనుకుంటే వీళ్ళు మొదలెడతారు. ఇక అది చూసుకొని మిగతా వాళ్ళు సొంత కుంపట్లు పెట్టేసుకోవడం, సొంత వ్యాపారాలు పెట్టేసుకోవడం. మా ఇంట్లోనే అమ్మవారు ప్రత్యక్షమైంది. మా ఇంటి పక్కన ఖాళీ స్థలంలో
అమ్మవారు ప్రత్యక్షమైంది, గుడి కట్టేసాం, రండి రండి రండి, ఎడకు రండి, దోచుకు తింటాం రండి. ఎవరైనా అడిగారనుకోండి, ఇక శాపాలు, మీరు నాశనం అయిపోతారు, మీరు కుక్కలు, మీరు నక్కలు, అది ఇది అనుకుంటారు. నాశనం అయ్యేది మీరు. అమ్మవారి పేరుని అడ్డం పెట్టుకొని మింగుతున్నారు జనాలను దోపిడీ చేసి. మేము కనీసం ఆ పేరుకి చెడ్డ పేరు రాకుండా చూసుకుంటున్నాం. హిందుత్వులు ఇలాంటి వంచకుల బతుకులు బయట పెడుతున్నాం. మేము ఎందుకు నాశనం అవుతాం? ఆ అమ్మవారు ఆశీర్వదించే పడితే మమ్మల్ని ముందు ఆశీర్వదిస్తుంది. ఆవిడ ఆశీర్వదిస్తుంది కాబట్టి మాత్రం నేను నా కుటుంబం చల్లగా ఉంటున్నాం, ఆనందంగా ఉంటున్నాం. ఇలాంటి దోపిడీ వ్యవహారాలు, పిచ్చి పనులు ఎప్పుడు చేయలేదు మేము. తెలుసుకోండి, నిజానిజాలు తెలుసుకోండి. దీన్ని భక్తి అంటారా? దీన్ని మోసం అంటారు. ఎవరు ధర్మానికి చెడ్డ పేరు తెస్తున్నారండి? ఎవరు అమ్మవారికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారండి? ఈరోజు శ్రీ విద్య చేసే పంతులు గారు స్వామి బయటకు వచ్చేసి మాట్లాడతారు ఇదంతా తప్పు అని. ఆయన మీద కూడా దాడికి వెళ్తారా? ఇంకా రావాలి నిజమైన అసలైన శ్రీ విద్యా ఉపాసకులు, ఇలాంటి చక్కగా అర్చకులు, అమ్మవారి ఆలయాల్లో అర్చకులు, ఇలాంటి వాళ్ళు ఇంకా రావాలి. ఇలాంటి విషయాలన్నీ బయట పెట్టాలి. ఎందుకంటే మా బోటి చిన్నవాళ్ళు పెట్టడం కంటే కూడా ఇలాంటి పెద్దవాళ్ళు ఉపాసకులు ఈ విషయాల గురించి మాట్లాడితే తొందరగా బయట స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి పెద్దలు ఇంకా వచ్చి ఇలాంటి విషయాల గురించి మాట్లాడి ముఖ్యంగా మహిళలను అప్రమత్తులను చేయాలనేసి కోరుకుంటున్నాను. ఇలాంటి విషయాల గురించి హిందూ ధర్మంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళందరూ ఇంటి దొంగలు. వీళ్ళని బయటవాడని ఒకటి వాయిస్తే నన్ను 2 చెంపలు వాయించాలి. అప్పుడే ధర్మము పటిష్టంగా బాగుంటుంది. వీళ్ళ మీద నాకు ఏ ద్వేషమో లేదో, అసలు వీళ్ళెవరో నాకు తెలియదు. కానీ వీళ్ళు చేస్తున్నది తప్పు. ఈ మార్గం, ఈ దారి తప్పు. దేవుడి పేరుతోటి వీళ్ళు మోసం చేయడం తప్పు. తప్పుని తప్పుగానే చెప్పాలి, తప్పుని తప్పుగానే బయలుపరచాలి, జనాలను అప్రమత్తులు చేయాలి. ఆ పని నేను చేస్తున్నాను, చేస్తూ ఉంటాను. భగవంతుడి ఆశీస్సులు సర్వకాల సర్వావస్థల్లోనూ అందరి మీద ఉంటాయి. భగవంతుడు అందరినీ చల్లగా చూస్తాడు. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ అర్పణం.